మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. వేసవికాలం మొదలైన సంగతి మనకు తెలిసిందే. వేసవికాలం స్టార్ట్ అయిందంటే ఈ తునికాకుల సేకరణ అనేది ఈ గిరిజనుల్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలి ముట్క తేడా లేకుండా ఈ గిరిజనులు తునికాకు సేకరణ కోసం అడవులలోకి వెళ్ళి ఈ తునికాకు సేకరణ అనేది తీసుకొస్తూ ఉంటారు. తునికాకు సేకరణ అనేది వీళ్ళకి చాలా ముఖ్యమైనది. దీని మీదే చాలా అంటే రాబడి ఎంతో కొంత వాళ్ళకి ఈ ఎండాకాలం పోయేదాకా వాళ్ళకి ఒక జీవన ఉపాధి లాగా వీళ్ళకి పనికొస్తూ ఉంటుంది. తునికాకు సేకరణ కోసం పొద్దునే అంటే 7 గంటలకి, 5 గంటలకి, 6 గంటలకు అట్లా టైం అని చూసుకోకుండా వీళ్ళు బయలుదేరి ఎండ కాకముందే, అంటే ఈ వేసవి తాపానికి ఎండకి పోలేక పొద్దునే 7కి అట్లా బయలుదేరేసి అడవులలోకి వెళ్ళేసి చీమ చిట్ర పాము పుట్ర అని చూడకుండా అడవులలో వాగులలోంచి వెళ్ళిపోయి అడవులలోకి వెళ్ళి తునికాకుల సేకరణ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి తునికాకు సేకరణ తీసుకున్నా కానీ వారికి దీనికి తగిన రాబడి రాలేదని చెప్పేసి కూడా వీళ్ళలో ఒక బాధ అనేది ఉంది. వీరు తునికాకు సేకరణ కోసం వాడే కష్టం అంతా ఇంత కాదు. అడవులు సైతం చాలా దూరాలు వెళ్ళి అడవులలోకి గుట్టల్లోకి వెళ్ళి తునికాకు చెట్లు అంటే కింద అక్కడిక్కడ ఉండవు, చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి. వాటి కోసం వెళ్ళి వాళ్ళు ఎండను సైతం లెక్క చేయకుండా ఆ తునికాకు సేకరణ అనేది తీసుకుంటారు. అయితే ఈ తునికాకు సేకరణ మనకి ఎక్కువ కనపడేది ఎక్కడ కనిపిస్తాయి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెర్ల, వెంకటాపురం, పేరూరు, వాజేడు, గంగారం, పూసుగూడెం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ గిరిజనులు ఇటువైపే ఉంటారు. వీరికి ఇది చాలా జీవన ఉపాధి అని చెప్పవచ్చు. ఎండాకాలం పోయేదాకా వీరికి ఈ తునికాకుల మీద కొంచెం లాభం అనేది వచ్చి కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఈ జీవన ఉపాధిని వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా ఎంతో కొంత వీళ్ళకి సహాయం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎంతో కొంత సహాయం చేస్తుందని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. తునికాకు సేకరణ అనేది చాలా వరకు ఇదివరకు ఉన్నంత కాకపోయినా కొంత తగ్గిందనే చెప్పవచ్చు. ఈ ఫ్లో అనేది కొంచెం తగ్గిందని చెప్పవచ్చు.